కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అమెరికా ఒత్తిళ్లకు తలొగ్గి పత్తి దిగుబడులపై 11% సుంకాన్ని ఎత్తివేసి అమెరికా ఆంక్షలకు తలొగ్గినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఆ సుంకాలను ఎత్తివేయడాన్ని నిరసిస్తూ ఈరోజు తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో ఆ జీవో కాపీలను దహనం చేయడం జరిగింది. అంతేకాదు ఇలా కేంద్ర ప్రభుత్వము రైతాంగాన్ని పట్టించుకోకుండా రైతు ఆత్మహత్యలు ఒకవైపు ప్రతి ఏటా 10,000 మంది చనిపోతున్నా, అందులో పత్తి రైతులు సగం మంది చనిపోతున్నా ఆ రైతాంగానికి అండగా ఉండాలన్న సోయి కానీ స్పోహ కానీ లేకుండా టెక్స్టైల్ యజమానుల ఒత్తిడి మేరకు అమెరికా నుంచి వెళ్ళి దిగుమతి చేసుకున్నటువంటి పత్తిపై 11% సుంకాన్ని రద్దు చేసి 0% సుంకాన్ని ఇవ్వడం మూలంగా ఇలా ఇక్కడ పత్తి రైతులు నిజంగా రేపు మరణ శాసనమే జరిగేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే రైతులు అనేక అగచాట్లు పడుతున్నారు. మన పత్తి ఎక్స్పోర్ట్ చేసే పరిస్థితులలో అక్కడ అమెరికాలో 20% నుంచి 50% ట్యాక్స్ అక్కడ వేస్తే మన భారతదేశంలో మాత్రం 11% ఉన్నటువంటి ట్యాక్స్ని కూడా ఇలా రద్దు చేయడం అంటే అమెరికాకు తలొగ్గి ఇలా మోడీ ప్రభుత్వం ఇలా రైతాంగాన్ని మళ్ళీ ఇలా అంపశయ మీద పెట్టే పరిస్థితి కనిపిస్తూ ఉంది. అంతేకాదు స్వామినాథన్ కమిషన్ సిఫార్సులను అమలు చేయాల్సినటువంటి కేంద్ర ప్రభుత్వం అది అమలు చేయకుండా దాని నుంచి పక్కకు జరిగినటువంటి పరిస్థితి ఉంది. అంతేకాదు ఇలా విద్యుత్ సంస్కరణల చట్టం 2020 తీసుకొచ్చి ఇలా స్మార్ట్ మీటర్లు పెట్టేటువంటి పరిస్థితి ఆయా రాష్ట్రాల్లో కనిపిస్తుంది. స్మార్ట్ మీటర్లు వెంటనే తీసుకెళ్ళాలని చెప్పేసి మేము కూడా డిమాండ్ చేస్తున్నాం. సమగ్రమైనటువంటి వ్యవసాయ విధానం లేకుండా ఈ దేశంలో ఆత్మహత్యల పరంపర కొనసాగుతుంది. రైతు రుణమాఫీ అమలు చేయాలని చెప్పేసి, అంతేకాదు పెన్షన్లు కూడా రైతాంగానికి ఇవ్వాలని చెప్పేసి, రైతుకు ఉపయోగపడేటువంటి వస్తువులపైన ఎరువులపైన పెద్ద ఎత్తున సబ్సిడీలు కొనసాగించాల్సినటువంటి పరిస్థితి. ఇలా యూరియా చూసుకుంటే ఈ తెలంగాణ రాష్ట్రానికి 9.5 లక్షల టన్నుల యూరియా అవసరం ఉంటుంది. కానీ కేంద్ర ప్రభుత్వం కేవలం 4 లక్షల టన్నుల యూరియా మాత్రమే ఇప్పటికి సరఫరా చేసింది. ఇంకా 4.5 లక్షల టన్నుల యూరియా ఈ తెలంగాణ రాష్ట్రానికి ఇవ్వకపోవడం మూలంగా అన్నదాతలు ఇలా ఆక్రందనలు పెడుతున్నారు, అరిగోస పడుతున్నారు. ఈ అరిగోసలకు ఆక్రందనలకు రైతుల ఇబ్బందులకు కారణం బీజేపీ ప్రభుత్వమే అని చెప్పేసి చెప్పక తప్పదు. మనకు రావాల్సినటువంటి వాటా, తెలంగాణకు రావాల్సినటువంటి వాటా ఇవ్వకుండా ఇలా నిర్లక్ష్యం చేయడం మూలంగా తెలంగాణలో ఉన్నటువంటి 8 మంది ఎంపీలు 8 మంది ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నట్లు, ఏం పని చేస్తున్నట్టు వాళ్ళు ఇక తెలంగాణకు రావాల్సిన వాటా యూరియా తీసుకురావడంలో ఇలా బండి సంజయ్ అట్లా కేంద్ర మంత్రిగా ఉన్నాడు, అలాగే కిషన్ రెడ్డి కేంద్ర మంత్రిగా ఉన్నాడు. కేంద్ర మంత్రులుగా ఉండి యూరియాను తీసుకురావాలంటే అసమర్థమైనటువంటి మంత్రులు మీరు ఉంటే ఎంత లేకుంటే ఎంత ప్రభుత్వంలో మన కష్టాలు తీర్చరా, రైతాంగం కన్నీళ్లు తుడవరా, ఎందుకున్నట్టు మీరని చెప్పేసి తెలంగాణ రైతు సంఘం పక్షాన నిలదీయడం జరుగుతూ ఉంది. అంతేకాదు యూరియాను వెంటనే సరఫరా చేసి రైతాంగాన్ని ఆదుకోవాలని చెప్పేసి ఆ రకమైనటువంటి ఒత్తిడి ఈ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం పైన తీసుకురావాలని చెప్పేసి తెలంగాణ రైతు సంఘంగా డిమాండ్ చేస్తున్నాం.